మరి కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది గురు మార్పు వల్ల? ముఖ్యంగా కన్యా రాశి వారికి గురు సంచారం అనేటటువంటిది కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకర, కుంభ, మీన, మేష, వృషభ, మిథున, కర్కాటకం అంటే వీళ్లకు 11వ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. 11వ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది చాలా యోగదాయకమైనటువంటి స్థానం, లాభదాయకమైనటువంటి స్థానం. ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నటువంటి వారికి ఫైనాన్షియల్ ఇబ్బందులను క్లియర్ అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. వీలైనంత వరకు ఇంటి అందు శుభకార్యాలు చేస్తూ ఉంటారు. అలాగే ఎన్నో రకాలైనటువంటి కొత్త పెట్టుబడులు పెట్టడం కానీ, లావాదేవీలు ట్రాన్సాక్షన్ చేసుకోవడం కానీ, ఆస్తులు కొనుగోలు చేసుకోవడం కానీ ఇలాంటివి తప్పకుండా జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. 11వ స్థానంలో గురు మార్పు వల్ల వీళ్ళకు ఇంటి యందు తప్పకుండా ఏదైనా శుభకార్యం, వివాహం కావచ్చు, లేదా గృహప్రవేశం లాంటిది కావచ్చు, కొత్త ప్రాపర్టీస్ కావచ్చు, ఏదైనా ఒక శుభకార్యం చేయడానికి ఈ యొక్క రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. అందులోనూ గురువు యొక్క మార్పు వల్ల ముఖ్యంగా వీళ్ళకి ఏంటి అంటే కనుక ఫైనాన్షియల్ పరంగా కలిసి వచ్చేటటువంటి అవకాశం, అంటే ఆకస్మిక ధనలాభం కావచ్చు, అదృష్ట యోగం కావచ్చు, లేదా పెట్టిన పెట్టుబడులు కావచ్చు, స్టాక్ మార్కెట్స్ కావచ్చు, లేదా గతంలో వీళ్ళు ఏదైనా పెట్టుబడులు పెట్టినటువంటి వారికి ఇప్పుడు దాని యొక్క ఆస్తిని అనుభవించేటటువంటి యోగం కానీ, పూర్వీకుల ఆస్తులు కలిసి వచ్చేటటువంటి అవకాశం కానీ ఈ రాశి వారికి ఏర్పడబోతుందండి. మరి మంచిగా ఉంది కాబట్టి వీళ్ళు ఏ దేవీ దేవతను ఆరాధించాలి? పాటించాల్సిన పరిహారాలు ఏమైనా ఉన్నాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా జాగ్రత్తల విషయంలో కనుక చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ విషయంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా చూసుకోవాలి. అనవసరమైనటువంటి విషయాలు అస్సలు కలగజేసుకోకూడదు. వీలైనంత వరకు పుణ్యక్షేత్రాలను దర్శించడం చాలా విశేషము. అలాగే వీళ్ళు కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు అనంటే కనుక శత్రుత్వం పెరిగేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉంటూ ఉంటాయి వీళ్ళ జీవితంలో. తద్వారా వీళ్ళు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడము, లేదా దైవిక నామస్మరణ చేసుకోవడం చాలా విశేషము. ముఖ్యంగా శివారాధన చేసుకోవడం కానీ, లేదు అని అంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం కానీ చాలా విశేషమైనటువంటి ఫలితాలను కలుగజేస్తూ ఉంటుంది. అందులోనూ ఇప్పుడున్నటువంటి తరహాలో కనుక చూసుకున్నట్టయితే ఈ కన్యా రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నప్పటికీ విశేషంగా కొన్ని గ్రహాల యొక్క దృష్టి ప్రభావం వల్ల వీళ్లకు కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి. ఏకాదశ స్థానం, గురుస్థానం, మంచి స్థానం ఉన్నప్పటికీ కూడా గ్రహాల దృష్టి వల్ల, ముఖ్యంగా రాహు యొక్క దృష్టి వల్ల, అలాగే శని యొక్క దృష్టి వల్ల కాస్త ఇబ్బందులు అయితే ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. దృష్టి ప్రభావం వల్ల ఏమవుతుంది అని అంటే గనక వీళ్లకు రావాల్సినటువంటి ధనం ఆగిపోవడము, లేదు అని అంటే గనక కొన్ని మానసికంగా కావచ్చు, లేదా శత్రుత్వం వల్ల కావచ్చు కొంత క్షోభ అనుభవించడం, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏదేమైనప్పటికీ గురువు 11వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వాటిని తట్టుకునే ధైర్యం అనేది ఇచ్చినప్పటికీ కూడా ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడితే ఏదైనా సాధ్యపడుతుందండి.